Audio Jungle. నమస్కారం. నా పేరు ఎం రాజకరుణ. నేను జనగామ జిల్లాలో జఫర్గఢ్ మండలంలో ఏపీఓగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ మా మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగతా 6 గ్రామాల్లో సీనియర్ మేట్లను పెట్టుకొని మేము పనిచేస్తున్నాము. ప్రతిరోజు 200 మంది కూలీలు తీసుకురావడం అనేది మా టార్గెట్. గత సీజన్లో మేము 200 టార్గెట్ ఉండగా 220 మందిని కూడా మేము తీసుకొచ్చి మేము జిల్లాలో మొదటి స్థానంగా నిలిచినాము. అదేవిధంగా మేము నర్సరీలో కూడా మాకు టార్గెట్ 157,000 టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము 157,000 మొక్కలను పెట్టి అవి కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే హార్టికల్చర్లో కూడా మాకు మండలానికి 50 ఎకరాలు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను మేము 45 ఎకరాలు పూర్తి చేయడం జరిగింది. మేము ఉపాధి హామీ పథకంలో రైతులకు ఉపయోగపడే పనులు, నీటి నిల్వకు సంబంధించిన పనులు చేపట్టి సుస్థిర ఆస్తులను క్రియేట్ అయ్యే విధంగా 100% అవి క్రియేట్ అయ్యే విధంగా మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు మొత్తం మీకు మండలంలో టార్గెట్ ఎంత ఇచ్చారు? మాకు మండలానికి ప్రతి గ్రామానికి 200 చొప్పున 4200 టార్గెట్ ఇవ్వడం జరిగింది సార్. ఏ మొక్కలు పంపిణీ చేశారు సార్? మాకు మొక్కలు ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించి పండ్ల మొక్కలు మేము పెట్టడం జరిగింది. ఎవెన్యూకి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చే చెట్లను పెట్టడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్లో కూడా స్కూల్స్, హాస్పిటల్స్లో మేము మొక్కలు పెట్టించడం జరిగింది. మొత్తము మేము 157,000 మొక్కలను పెట్టడం జరిగింది సార్. మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా మా టార్గెట్ని మేము పూర్తి చేశాము. ఉపాధి హామీ కూలీలకు మీరు సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేము ఉపాధి హామీ కూలీలకు పని వద్ద వారికి వసతులు కల్పించాము. ఒకటి, నీటి వసతి ఈ సంవత్సరము గ్రామ పంచాయతీ నుంచి వాటర్ క్యాన్లతో సప్లై చేయించాము. అలాగే అక్కడ నీడ కోసము షేడ్ నెట్లు వేయించడం జరిగింది. అలాగే వారికి మెడికల్ కిట్ బాక్స్ అనేది కూడా సప్లై చేయించాము. అందులో ORS ప్యాకెట్లు, ప్రథమ చికిత్సకు సంబంధించిన మెడికల్ వస్తువులను సప్లై చేయడం జరిగింది. వారికి అన్ని వసతులు కల్పించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాము. ఉపాధి హామీ కూలీలకు మీరు ఎలాంటి జాగ్రత్తతో భాగంగా డబ్బులు ఎన్ని ఇస్తున్నారు? మనకు ప్రతి కార్డుకి 100 రోజులకి 300 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు తీసుకోవాలనేది ఒక నినాదం పెట్టి వాళ్ళను ప్రతిరోజు 300 రూపాయలకు సరిపడా కొలత వాళ్ళకు పెట్టించి ఆ కొలతను పూర్తి చేసి వెళ్ళాలని చెప్పడం జరిగింది. అయినా కానీ కొంత వరకు వాళ్ళు, ఎందుకంటే ఎండలు బాగా విపరీతంగా ఉండడం వల్ల వారి కొలత ప్రకారంగా వాళ్ళు కొద్దిగా తక్కువ చేయడం వల్ల 235 రూపాయలకు వాళ్ళ దినసరి వేతనము కల్పించగలిగాము. ప్రస్తుతం మాత్రము మేము మొక్కలను పెట్టిస్తున్నాము కాబట్టి దాంట్లో మాత్రం ఖచ్చితంగా 300 రూపాయలు అనేది వారికి వేతనం కల్పిస్తున్నాము. ఏ రకమైన మొక్కలు మీరు పంపిణీ చేస్తున్నారు గ్రామాల్లో? మేము పండ్లకు సంబంధించిన ఇంటింటికి పంపించినటువంటి పండ్లకు సంబంధించిన మొక్కలు జామ, నిమ్మ, దానిమ్మ, మల్లె అంటే పూల మొక్కలు ఇట్లా 6 రకాల మొక్కలు, దానిమ్మ, పొప్పాయి, మునగ,
వాటి విలువను వారికి తెలియజేసి ఆ పండ్ల యొక్క ప్రాధాన్యత తెలియజేసి మరి వారికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఎక్కడెక్కడ మీరు ఈ మొక్కలను పంపిణీ చేయడం జరిగింది? ఏ ప్లేస్లలో మీరు పెట్టడం జరిగింది? ఈ పండ్ల మొక్కలు అనేది మాత్రం ఇంటింటికి 6 ఇవ్వడం జరిగింది. మిగతాయి మనము ఈ పండ్ల మొక్కలని కమ్యూనిటీ ప్రదేశంలో అంటే కమ్యూనిటీ లొకేషన్లలో నాటించడం జరిగింది. తర్వాత ఈ ఎవెన్యూ రోడ్డుకి ఇరువైపులా కూడా నీడనిచ్చే మొక్కలను మేము పెట్టడం జరిగింది సార్. నీడనిచ్చే మొక్కలు ప్లస్ పూల మొక్కలను కూడా మనం మల్టీ లేయర్ కింద 3 వరుసలతోని ఒక లేయర్ నీడనిచ్చే మొక్కలు, రెండో వరుసలో పూల మొక్కలను నాటించడం జరిగింది. మీరు ఎండాకాలంలో ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి పనులు చేపట్టారు? మేము ఎండాకాలంలో ఎక్కువగా నీటి నిల్వకు సంబంధించిన పనులు, వర్షాధారంతో వర్షపు నీటిని నిల్వ చేసేటువంటి పనులు, చెరువులో పూడికతీత చేయడం జరిగింది. అలాగే కాలువలో పూడికతీత చేయడం జరిగింది. ఫారం పాండ్లు, రైతులకు ఫారం పాండ్లు చేయించడం జరిగింది. చెరువులలో ఫిష్ పాండ్స్, చేపల చెరువులు అవి చేయించడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో మన మట్టి రోడ్లు కూడా నిర్మాణం చేయడం జరిగింది సార్. అలాగే రైతులకు సంబంధించి జంగల్ కటింగ్ పనులు, భూమి అభివృద్ధి పనులు చేయించడం జరిగింది. ల్యాండ్ లెవెలింగ్ కానీ లేకపోతే జంగల్ కటింగ్ కానీ మీ దగ్గర చేపట్టారా? చేపట్టినాం. ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు 50% భూమి అభివృద్ధి పనులు రైతులకు సంబంధించి అవి చేపట్టి వారికి మనం జంగిల్ కటింగ్ చేయగానే వాటిని దున్నుకొని పంటలు వేసుకోవాలని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి నిరంతర ఆదాయం, ఒక అసెట్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళని మోటివేట్ చేసి ఆ పనులు ఎక్కువగా చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ మండలంలో జాబ్ కార్డు కల వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? వారికి ఎన్ని పనులు కల్పించారు మీరు? కొత్త వాళ్ళు ఎంతమంది? మేము ఇప్పుడు మా మండలంలో 9,500 కార్డులు ఉన్నాయి. అందులో మేము 6,000 కార్డులకు వరకు మేము పనులు కల్పించడం జరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా అధిక మొత్తంలోనే పనులు కల్పించడం జరిగింది సార్. వికలాంగులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వికలాంగులకి మేము తక్కువ కష్టము ఉండేటువంటి అంటే నర్సరీకి సంబంధించిన పనులు, వాచర్కి సంబంధించిన పనులు, చెట్టు చుట్టూ సాసరింగ్ చేసి వాటి వీడింగ్ చేయించడం అలాంటి పనులు కేటాయించడం జరిగింది సార్. వాళ్ళకు ఈజీగా ఉండాలి, ఎక్కువగా పని చేయలేరు అంటే తిరగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకే ప్రదేశంలో ఉండేటట్టుగా వాళ్ళకి మొక్కల సంరక్షణకు సంబంధించి వాచర్ పనులను కేటాయించడం జరిగింది. మీ మండలంలో దెబ్బలు తగిలిన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ లేకపోతే ఏమైనా హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇప్పించారు? గతంలో మేము గత సంవత్సరం ఇప్పించడం జరిగింది సార్. ఈ సంవత్సరంలో మాత్రం మాకు పెద్దగా దెబ్బలు తగిలిన వ్యక్తులు ఈ సంవత్సరం మాకు ఎవరికి కూడా అలాంటి అపాయం జరగలేదు. చిన్న దెబ్బలు తగిలితే ఆ ఫస్ట్ ఎయిడ్ అక్కడే చేయించడం జరిగింది. దాంతో వాళ్ళు క్యూర్ అయిపోయిండ్రు. కానీ పెద్దగా ఖర్చులు అయ్యేటువంటి వారు ఈ సంవత్సరం నమోదు కాలేదు. మేజర్ దెబ్బలు తగిలిన వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ కావాలి మిమ్మల్ని? ఇప్పుడు పని ప్రదేశంలో దెబ్బ తగిలిన వారు ఆ గ్రూపు నిర్ధారణ చేసి పని ప్రదేశం ఎవరి యొక్క పని ప్రదేశము, వర్క్ ఐడి నంబరు, ఆ మస్టరు, అలాగే గ్రూప్ తీర్మానము, గ్రామ పంచాయతీ తీర్మానము, వారికి దెబ్బ తగిలినటువంటి ఫోటో, అవన్నీ వారు మొదట దెబ్బ తగిలిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఆ బిల్స్ అన్నీ మెడికల్ ఆఫీసర్తో సర్టిఫై చేయించుకొని ఈ సంబంధిత డాక్యుమెంట్స్ మనకు సబ్మిట్ చేసిన తర్వాత మనము 2,000 రూపాయల వరకు అయితే మన మండల ఆఫీస్లో బిల్లు ఇప్పించడం జరుగుతుంది సార్. ఆ 2,000 కన్నా ఎక్కువ ఉంటే మనం డిఆర్డిఓ గారికి మనం లెటర్ పెట్టేసి అది శాంక్షన్ అయిన తర్వాత వచ్చి మన మండల్లో మనం బిల్లు జనరేట్ చేయడం జరుగుతుంది సార్. కానీ మనకైతే ఇంతవరకు ఇలాంటి పెద్ద మేజర్ ఇంజురీ ఎవరికి కాలేదు. గతంలో ఉపాధి హామీ కూలీలకు గడపారలు, పారలు, తట్టలు ఇచ్చేవారు కదా, అది బ్రేక్ అయినట్టు చెప్తున్నారు. ఎంతవరకు నిజం? గతంలో మనకు గడ్డపారలు ఒక 7-8 సంవత్సరాల క్రింద ఇచ్చారు సార్. అప్పటి నుంచి అయితే మనకు మళ్ళీ సప్లై లేదు. షేడ్ నెట్లు, గడ్డపారలు ఇవి ఇవ్వడం జరిగింది. తట్టలు అంటే మనకి ఇవ్వలేదు. కానీ ఈ తర్వాత నుంచి సప్లై లేదు, మనకు ఫండ్ లేదు. అందువల్ల వాళ్ళు సప్లై చేయలేకపోయినారు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్లయితే మళ్ళీ మనకు ఏదైతే గ్రూప్లో కేటాయించి ఉంటుందో వాటికి సప్లై చేయాల్సి ఉంటుంది. చివరగా మీరు ఉపాధి హామీ కూలీలకు కానీ ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మన కుటుంబానికి కేటాయించినటువంటి 100 రోజులు పని చేయాలి. ఆ పనులు కూడా వాళ్ళకి కేటాయించినటువంటి పని ఎంతైతే కొలత ఇస్తారో అంత కొలత ఖచ్చితంగా 300 రూపాయలు పొందే విధంగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా
30,000 రూపాయల కార్డు మీద పొందాలి. అలాగే వారి యొక్క భూములను కూడా అభివృద్ధి చేసుకోవాలి. మన పథకంలో వచ్చేటువంటి తోటలు కానీ హార్టికల్చర్కి సంబంధించిన అనేక రకాల తోటలు పెట్టుకునే అవకాశం ఉంది. ఆ తోటలు పెట్టుకోవాలి, భూమి అభివృద్ధి పనులు చేసుకోవాలి, ప్లస్ మనం దాని నుంచి కూలీ కూడా వేతనం పొందాలి అని తెలియజేస్తున్నాను సార్. ఉపాధి హామీ కూలీలకు 300 రూపాయలు పడాలి అంటే వాళ్ళకి ఎంత మెజర్మెంట్స్ ఉండాలి? అంటే ఒక్కొక్క పనిని బట్టి ఒక్కొక్క కొలత ఉంటుంది సార్. ఆ కొలత ప్రకారం అంటే ఇప్పుడు మనకు ఎక్కువ మేము ఎంఐ ట్యాంక్ డీసెల్టింగ్ చేసినాం కాబట్టి దానికైతే ఒక 2 మీటర్ల పొడవు, 1/2 మీటరు లోతు, మీటర్ వెడల్పుతోని చేస్తే వాళ్ళకు 300 రూపాయలు వస్తాయి. అదేవిధంగా అన్ని రకాల పనులకు రకరకాల కొలతలు ఉంటాయి సార్. లూజ్ సాయిల్ అయితే ఒక రకము, హార్డ్ సాయిల్ అయితే ఒక రకము, అట్లా కొలతలు ఉంటాయి కాబట్టి ఆ కొలతల ప్రకారంగా మనం ముందు వాళ్ళకి తెలియజేసి దాని ప్రకారం చేయమని చెప్తాం సార్. మేడం గారు, మీరు మీ మండలం నుంచి వెళ్ళి అనేక పనులలో మీరు మొదటి స్థానంలో ఉండి మీరు అవార్డు కూడా తీసుకున్నట్టు మేము విన్నాము. అది ఎంతవరకు నిజం? ఈ సంవత్సరము మేము కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కలెక్టర్ గారు మాకు 200 లేబరు టార్గెట్ ఇవ్వగా మేము 269.70 వరకు మేము టార్గెట్ రీచ్ అయ్యి జిల్లాలో మొదటి స్థానంగా నిలిచినాము. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఆగస్ట్ 15 రోజు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తమ ఉద్యోగిని ఏపీఓగా అవార్డు తీసుకున్నాను. ఇది నిజమైన వాస్తవమే. దీనికి గాను మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ, అంటే మా ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, మా టెక్నికల్ అసిస్టెంట్స్, మా కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ సహకరించిండ్రు. దాంతోపాటు మా ఎంపీడో సార్ కూడా ప్రత్యేకంగా సహకరించి అందరినీ మోటివేట్ చేసి చేయడం వల్ల మేము మొదటి స్థానంలో నిలిచాము. అందుకు థ్యాంక్స్. ఇంకా దీనివల్ల మీకు బాధ్యతలు పెరిగినట్టు మేము అనుకుంటున్నాం. అది మీరు ఏమనుకుంటున్నారు అవార్డు రావడం వల్ల? అవార్డు తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా బాధ్యతలు పెరుగుతాయి సార్. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి అవార్డు మొదటి స్థానాన్ని మనం మళ్ళీ ఎప్పటికీ కంటిన్యూ చేయాలనే ఒక తపన ఉంటుంది. దానికి మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ మనం ఎక్కడైతే ల్యాక్సెస్ ఉన్నామో వాటిని మళ్ళీ మెరుగుపరుచుకుంటూ మనం మొదటి స్థానానికి ఎప్పుడూ ఉండాలనే ఒక తపన ఉంటుంది సార్. ఇంకా మీరు ఇప్పుడు జిల్లా లెవెల్లో పోయారు కదా, మరి స్టేట్ లెవెల్లో పోయే అవకాశాలు ఏమన్నా పనులలో భాగంగా? స్టేట్ లెవెల్ అంటే మాకు అంత ఆలోచన అంటే అంత హోప్ ఏం లేదు, కానీ మేము అన్నిట్లలో ఫస్ట్ ఉండాలని మాత్రం మేము ప్రయత్నం చేస్తాం సార్.